అందరికీ నమస్కారం. ఈరోజు మనం మేషరాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. మేషరాశి వారికి ఈ జూలై 26, 27, 28, 29 తారీఖుల్లో జరగబోయే పరిణామాల గురించి తెలుసుకుందామండి. మేషరాశి వారు గనక ఇప్పుడే కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నట్లయితే దయచేసి ఈ ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని, ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరి ఈ రోజున ఇది సాధారణమైనటువంటి వీడియో కాదండి. ఇది వినోదం కోసం చెప్పే మాటలు కాదు. ఇది 100కి 100% నిజమైనటువంటి జ్యోతిష విశ్లేషణ. ఒక మనిషి జీవితం పూర్తిగా మారిపోతుందా? లేదా మారితే ఎప్పుడు మారుతుంది? ఆ మార్పు ఎటువంటి సంకేతాలతో మొదలవుతుంది? ఇవన్నీ కూడా ఈ వీడియోలో మీకు స్పష్టంగా చెప్పబోతున్నాను. మరి మీ ఇష్టదైవాన్ని ఒక్కసారి మనసులో తలుచుకొని పూర్తిగా ఆలకించండి. అంతేకాకుండా ఇంకా చెప్పాలంటే ఈ రోజున మీరు ప్రతి ఒక్క మాటను వినడం వలన మీరు చేసుకోవాల్సినటువంటి దేవతారాధన, పరిహారాలు అవన్నీ కూడా తెలుసుకున్న వారవుతారు. మీ మనసులో ఉన్నటువంటి ఆలోచనలన్నీ కూడా పూర్తిగా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా పక్కన పెట్టండి. మరి ఈ వీడియో ఈ రోజున మీకు కనిపించడానికి కూడా ఏదో ఒక రకమైనటువంటి కారణం అయితే ఉండవచ్చండి. రాబోతున్నటువంటి ఈ 4 రోజుల్లో మీ విధిలో ఒక గొప్ప పెద్ద మలుపు అనేది తీసుకురాబోతుంది. మీరు గతంలో ఎంత బాధపడ్డారో, ఎంత మౌనంగా ఏ విషయాన్నైనా కానీ భరించారో, ఎవరికీ చెప్పుకోలేనటువంటి బాధను ఇవన్నీ కూడా ఎంతైతే ఉన్నాయో అవన్నీ కూడా భగవంతుడు గమనించాడు. ఇప్పుడు మీకు పరీక్షాకాలం ముగిసిపోయింది. ఒక ముఖ్యమైనటువంటి విషయం అండి. ఈ వీడియోను చూస్తున్న సమయంలో దయచేసి తొందరపడకండి. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి. ప్రశాంతంగా వినండి. మీ మనసును పూర్తిగా ఈ మాటల మీద శ్రద్ధ పెట్టేలాగా చేసుకోండి. ఎందుకంటే ఇందులో చెప్పే విషయాలు మీ జీవితాన్ని మార్చే ఒక పూర్తి అవకాశాన్ని అయితే కలిగి ఉంటాయి. అలాగే మీ స్నేహితులు, కుటుంబ సభ్యులతో ఈ వీడియోను తప్పకుండా షేర్ చేసుకోండి. ఇప్పుడు ఒక మాట అయితే పూర్తిగా గుర్తుపెట్టుకోవాలి. ఈ వీడియో చివరిలో చెప్పే విషయం మీ జీవితానికి చాలా కీలకం. అయితే కొన్ని సంవత్సరాలుగా మీ మనసులో ఒకే ఒక ప్రశ్న అండి. నేను తప్పు చేశానా? నా కర్మ ఇంతేనా? ఎందుకు నా జీవితం ఇలా ఆగిపోయింది? ఎంత కష్టపడినా ఫలితం ఎందుకు రావడం లేదు? ఎంత నిజంగా ఉన్నా నమ్మకం తగ్గడం లేదు? ఎంత ప్రేమ చూపిస్తున్నా ప్రతిఫలం దక్కడం లేదు? ఇది మీ మనసులో ఉన్నటువంటి కొన్ని రకాల ప్రశ్నలు. అయితే ఇవన్నీ మీరు చేసిన తప్పులైతే కాదు. ఇది మీ బలహీనత కూడా కాదు. ఇది గ్రహాల పరీక్ష, ముఖ్యంగా శని పరీక్ష. శని భగవానుడు చాలా కాలంగా ఒక గట్టి పరీక్షను మీకు పెడుతున్నాడు. మీ ఓర్పును, మీ సహనాన్ని, మీ నిజాయితీని, మీ త్యాగాన్ని అన్నిటినీ కూడా తూకం వేశాడు స్వామి. మీరు ఒంటరిగా ఏడ్చిన రాత్రులున్నాయి. ఎవరికీ చెప్పుకోలేని బాధలున్నాయి. మీ కన్నీళ్లు మీకే కనిపించని సందర్భాలున్నాయి. అయినా మీరు తప్పుడు మార్గంలో ఎప్పుడూ నడవలేదు. అందుకే భగవంతుడు మిమ్మల్ని చాలా తొందరగా అనుగ్రహించబోతున్నాడు. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీపై ఉన్నటువంటి భారం ఏదైతే ఉందో ఆ భారాన్ని అంతా తీసేయబోతున్నాడు. మీ రాశిలో మంగళగ్రహం బలంగా కనిపిస్తుంది. దీని అర్థం ఏంటంటే ఇంతకాలం మీకు అడ్డుగా నిలిచినటువంటి శని భగవానుడు బలహీనపడబోతున్నాడు. ఇంతకాలం మిమ్మల్ని తక్కువగా చూసిన వారు నిశ్శబ్దంగా మారబోతున్నారు. మీ మీద నమ్మకం లేని వాళ్లే మీ దగ్గరకు రావాల్సి వచ్చేటటువంటి పరిస్థితులు ఈ 4 రోజుల్లో కలగవచ్చు. విధి తిరగడం అంటే ఒక్కసారిగా లక్కీగా మారడం కాదు. మీరు భరించిన ప్రతి బాధకు కూడా సమాధానం దొరకడం. మీరు ఓడిపోయినట్లు అనుకున్నటువంటి ప్రతి క్షణం నిజానికి మీరు అతి తొందరగా మరొక విషయం పట్ల తయారవుతున్నటువంటి ఒక నిజమైనటువంటి గొప్ప అవకాశాన్ని భగవంతుడు ఇస్తున్నట్లుగా మీరు భావించాలి. మీకు ఒక తుఫాన్ లాంటి వార్త కూడా అందుతుందండి. ఎందుకంటే మీరు షాక్ అవుతారు. తుఫాన్ అంటే కేవలం నాశనం మాత్రమే కాదు. తుఫాన్ అంటే మంచి శుభ్రత, నిలిచిపోయినటువంటి గాలిని తొలిచివేసేటటువంటి శక్తి. ముఖ్యంగా మీ జీవితంలోకి రాబోతున్నటువంటి ఒక వార్త మీ ఊహకు అందనటువంటి స్థాయిలో ఉండబోతుంది. మీరు ఊహించినటువంటి మార్గం కాదు, మీరు ఆశించినటువంటి రూపం కాదు, కానీ అది మీ జీవితానికి చాలా అవసరంగా ఉంటుంది. మరి ఈ వార్త విన్న క్షణంలో మీ చేతులు కంపిస్తాయి, మీ గొంతు ఆగిపోతుంది, మీ మనసులో ఒక్కసారిగా గతం మొత్తం తిరుగుతుంది. ఇది మంచి వార్త లేదా భయపడాలా అనే సందేహం మీకు కలుగుతుంది కదా. కొన్ని గంటల తర్వాత లేదా ఈ 4 రోజుల్లో మీకే అర్థమవుతుంది. ఇది జరగకపోతే నేను ఇంతకాలం తప్పుడు దారిలోనే ఉండేవాడినేమో అని చెప్పేసి ఒక వార్త అనేది మీకు తప్పకుండా మీరు వినేలాగా జరుగుతుంది. అయితే అది ఒక వ్యక్తి ద్వారా కలగవచ్చు, ఒక ఫోన్ కాల్ ద్వారా కావచ్చు, ఒక మెసేజ్ ద్వారా రావచ్చు. కొంతమందికి పాతగా మూసివేసినటువంటి తలుపు ఒక్కసారిగా తెరుచుకోవచ్చు. కొంతమందికి ఇప్పటి వరకు ఎదురు చూడని అవకాశం కనిపించవచ్చు. ఈ వార్త మీ జీవితాన్ని 2 భాగాలుగా చేస్తుందండి. ముందు జీవితం, తర్వాత జీవితం అనేలాగా మీకు కనిపిస్తుంది. ఇదంతా కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం. అయితే ఇది భయం కాదు, గొప్ప సంకేతం. ఇటీవల మీ ఇంట్లో ఒక విచిత్రమైనటువంటి మార్పు కూడా మొదలవడం మీరు గమనించి ఉండవచ్చు. మీరు ఒంటరిగా ఉన్న ఎవరో ఉన్నట్లుగా మీ పక్కన అనిపించడం, నిద్రలో అర్థం లేని కలలు లేదా సృష్టంగా గుర్తుండిపోయే కలలు, ఇంట్లో ఒక మూల నుండి ఇంకో మూలకి ఎవరో నడిచినట్లుగా ఒక భావన, ఇవన్నీ మీ ఊహలు కావు. ఇది నెగిటివిటీ శక్తి కూడా కాదు. ఇది మీపై కన్నేసినటువంటి దైవశక్తి. మీరు అనుకున్నారో లేదండి, నా ఇంట్లోనే ఎందుకు ఇలా జరుగుతుందని అనుకొని ఉంటారు. ఎందుకంటే మీ ఇంట్లో ఒక మార్పు జరగబోతుంది. శుభం జరగబోయే ముందు శక్తులు కూడా కదలికల్లోకి వస్తాయంటారు. మరి ఇంతకాలం మీ పాత
అంటే బాధను గమనించినటువంటి ఒక భగవంతుడి యొక్క శక్తి ఇప్పుడు మీకు సహాయం చేయడానికి తహతహలాడుతుంది. మరి ఆ శక్తి మీ ఇంట్లో నెగిటివిటీని దూరం చేస్తుంది, మీ మీద ఉన్న చెడు దృష్టిని తుడిచేస్తుంది. అందుకే కొన్ని పాత వస్తువులు తెలియకుండానే చేతిలో నుండి పగిలిపోవడం, కొన్ని పాత సంబంధాలు మన నుండి దూరం అవ్వడం, కొన్ని పాత అలవాట్లు మనం పూర్తిగా విడిచిపెట్టడం, ఇదంతా కూడా నష్టం కాదండి, ఇది మీకు జరుగుతున్నటువంటి గొప్ప శుద్ధి. మరి ఈ సమయంలో భయపడిన అవసరం లేదు, ఎదురుపడకండి, నిశ్శబ్దంగా అన్నీ గమనిస్తూ ఉండండి. మీ జీవితంలో ఏది బయటకు పోతుంది, ఎందుకంటే ఏ విషయం పట్ల మీరు అవగాహన పొందుతున్నారు అనేది కూడా మీకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక చెప్పాలంటే మీకు అనేటటువంటి అక్షరం మీ జీవితంలో ఒక వ్యక్తి ద్వారా యాదృచ్ఛికంగా అయితే ఆ వ్యక్తి మీకు పరిచయస్తులు కారు, ఆ వ్యక్తి మీ గతానికి లింక్ అయి ఉండవచ్చు, లేదా మీ భవిష్యత్తుకు ద్వారం అయి ఉండవచ్చు. మరి ఈ వ్యక్తి గురించి మీరు మొదట నమ్మరు లేదా పట్టించుకోరు, కానీ వారి మాట మీ గుండెల్లో ఒక గాయంలా తాకుతుంది. ఎందుకంటే అతను చెప్పేది నిజం కాబట్టి. ఆ వ్యక్తి మీకు సలహా ఇవ్వరు, మీ తప్పు చూపించరు, కేవలం ఒక విషయం గురించి మీతో మాట్లాడతారు. మీరు ఇప్పటి వరకు చూసినటువంటి దారి తప్పు అని కొంతమందికి ఆ వ్యక్తి వలన ఒక నిజం అనేది బయటపడేలా జరుగుతుంది. కొంతమందికి ఆ వ్యక్తి వలన ఒక అబద్ధం కూలిపోతుంది. ఈ వ్యక్తి మీ జీవితంలో శాశ్వతంగా ఉండకపోవచ్చు, కానీ అతను వచ్చినటువంటి పని ఏంటంటే మీ జీవితాన్ని మలుపు తిప్పడం. ఇది సాక్షాత్తు భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా జరుగుతుంది. మరి ఆ తర్వాత అతని వల్ల మీ జీవితం కొంచెమైనా మార్పు అనేది కనిపిస్తుంది. మీ ఇంట్లో అడుగు పెట్టబోయేటటువంటి వ్యక్తి ఎందుకు ఇప్పుడు వస్తున్నారు, ఈ వ్యక్తి మీరు ఊహించని సమయంలో మీ ఇంట్లో ఎందుకు అడుగు పెట్టబోతున్నారు, అతని రాక అనేది ఎవరైనా ప్లాన్ చేసిందైతే కాదండి, అనుకోకుండా వచ్చినట్లే ఉంటుంది. అయితే వారు రావడానికి ఖచ్చితమైనటువంటి కారణం ఉంటుంది. ఆ వ్యక్తి మీ కుటుంబానికి సంబంధించిన లేదా మీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక విషయం గురించి చెప్పడానికైతే వస్తారు. మరి ఆ విషయం విన్న క్షణం మీరు మౌనంగా మారిపోతారు, ఎందుకంటే అది మీరు ఎప్పుడూ కూడా అనుకున్నది కాదు. అయితే ఏ విషయం పట్ల మీకు నిజాన్ని తెలియజేస్తారనేది మీరు కూడా ఊహించలేరు. మరి ఆ వ్యక్తి చెప్పే మాట మీ నిర్ణయాన్ని కూడా మార్చేస్తుంది, మీ దిశను మార్చేస్తుంది. అందుకే అతను ఇప్పుడు మీ జీవితంలోకి రాబోతున్నాడు. ఇంకా ఆలస్యమైతే మీరు తప్పుడు దారిలో ముందుకు వెళ్ళిపోతారేమో అనే విధంగా ఆ వ్యక్తి యొక్క సలహా ద్వారా, ఆ వ్యక్తి యొక్క సహాయం ద్వారా మీరు నిజమేది అబద్ధమేది, ఏ మార్గం మంచిది అనేది తెలుసుకునేటటువంటి ఒక స్పష్టత కలిగి ఉంటారు. అతని రాక మీకు రక్షణ, వారి మాట మీకు హెచ్చరిక. మరి ఈ 4 రోజుల్లో మీ ఇంట్లో వాతావరణం కూడా మారుతుంది, మీ మనసులో భయం తగ్గుతుంది, అదృష్టం నెమ్మదిగా వచ్చినా కానీ ఖచ్చితంగా ప్రారంభమైతే అవుతుంది మీ జీవితంలో. ఇక అలాగే డబ్బు ఎందుకు ఆగిపోతుంది, ఇప్పుడు ఎందుకు కదులుతుంది అనేది కూడా మీరు స్పష్టంగా గమనిస్తారు. అయితే డబ్బు సంపాదించే శక్తి మీకుంది, కష్టపడే అలవాటు మీకుంది, కానీ ఎందుకు డబ్బు మీ దగ్గర నిలబడడం లేదు, వచ్చిన డబ్బు వచ్చినట్లుగా ఎందుకు పోతుంది, రావాల్సిన డబ్బు మధ్యలోనే ఎందుకు ఆగిపోతుంది, ఇదంతా కూడా మీరు చేసుకున్నది కాదు. గతంలో మీరు ఎవరినో నమ్మి నష్టపోయి ఉంటారు, లేదా ఎవరికో బాగా సహాయం చేసి తిరిగి పొందలేక బాధపడి ఉండవచ్చు. మీకే రావాల్సినటువంటి డబ్బును మీరే విడిచిపెట్టుకున్నటువంటి క్షణాలు కూడా ఉన్నాయి. ఇది మీ మంచితనమే, అంతేకాని మీ యొక్క జీవితంలో కావాలని జరిగిందైతే కాదండి. అయితే ఆ బరువు అంతా కూడా నెమ్మదిగా తగ్గుతుంది 4 రోజుల్లో. ఆర్థికంగా మీ జీవితంలో మరొక కదలిక మొదలవుతుంది. పాత బాకీలు గుర్తుకొస్తాయి, ఎప్పుడో మర్చిపోయిన డబ్బు విషయాలు తిరిగి మరలా చర్చకు వస్తాయి, లేదా ఎవరో మీరు ఊహించని సమయంలో మీకు సహాయం చేయడానికైతే తప్పకుండా ముందుకొస్తారు. అయితే ఇది ఒక్కసారిగా ధనవంతులను చేయడానికి కాదు, మిమ్మల్ని మీ మనసులో ఉన్నటువంటి భయాన్ని తొలగించడానికి. ఇప్పటి వరకు మీరు డబ్బు గురించి ఆలోచిస్తూ కొన్ని నిద్రలేనటువంటి రాత్రులు గడిపారు. అయితే ఇప్పటి నుండి ఆ రాత్రులన్నీ కూడా నెమ్మదిగా ప్రశాంతకరమైనటువంటి రాత్రులుగా మీకు పరిచయం అవుతాయి. మీరు డబ్బులను వెంబడించడం కాదు, డబ్బే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి, మరి ఈ 4 రోజుల్లో వచ్చినటువంటి డబ్బును భయంతో దాచకండి, అహంకారంతో ఖర్చు పెట్టకండి. సమతుల్యతతో మీ అదృష్టాన్ని చాలా జాగ్రత్తగా నిలబెట్టుకోండి. ఇక మీకు విలువ ఎందుకు రాలేదంటే, ఇప్పుడు ఎందుకు ఈ 4 రోజుల్లో మీకు ఒక మంచి గుర్తింపు అనేది వస్తుందంటే, మీ కెరీర్ మీ పరంగా చూసుకున్నట్లయితే మీరు ఎప్పుడు ఎక్కడా కూడా తప్పుడు ద్రోవని ఎంచుకోలేదండి. అన్ని విషయాల పట్ల కూడా చాలా చక్కగా మీరు మంచి భావనతో ఏది జరిగినా కూడా భగవంతుడి అనుగ్రహమే, భగవంతుడి ప్రసాదమే అని చెప్పి అనుకుంటూ ఉంటారు. కాబట్టి అటువంటి వారికి ఏ సమయంలోనైనా కానీ భగవంతుడి అనుగ్రహం చాలా అద్భుతంగా కలుగుతుంది. అయితే మీకంటే తక్కువ పనిచేసిన వాళ్ళు మీకంటే ముందుకు వెళ్ళారు, మీకంటే తక్కువ అర్హత ఉన్నవారు కూడా మీకంటే మంచి గుర్తింపు పొందారు. అయితే మీరు ఎప్పుడూ కూడా ఈ విషయం పట్ల బాధపడలేదు, ఏది వచ్చినా కూడా స్వాగతించారు. ఇది మీ లోపం కూడా కాదు, మీరు నిశ్శబ్దంగా పనిచేసే వ్యక్తులు, మీరు ఫలితం మీద నమ్మకం పెట్టుకున్నవారు, ప్రమోషన్ మీద కాదు. అందుకే మీ విలువ ఆలస్యంగా ఇప్పుడు బయటపడబోతుంది. ముఖ్యంగా ఈ 4 రోజుల్లో మీ మాట చాలా అద్భుతంగా పెరగబోతుంది. నలుగురిలో సమాజంలో మీ మాటకు గుర్తింపు రాబోతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పిన మాటలు ఎవరూ వినిపించుకోకపోయినా ఇప్పుడు అవే మాటలు చాలా ఆనిముత్యాలుగా వింటారు. ఇక ఉద్యోగం లేని
వారికైతే ఒక మంచి సంకేతం వస్తుంది. అది వెంటనే ఉద్యోగం కావచ్చు, లేదంటే ఒక అవకాశం కావచ్చు, అది మీ దిశను పూర్తిగా తిప్పేటటువంటి మార్గం కావచ్చు. ఉద్యోగంలో ఉన్న వారికి ఒత్తిడి తగ్గవచ్చు. మీ మీద అనవసరమైనటువంటి నిందలుంటే అవి కూడా తగ్గుతాయండి. మీ మీద ఎవరైతే నిఘా పెట్టిన వారు ఉంటారో వారు మీ పనిని గమనించడం మొదలు పెడతారు. ఇక్కడ అయితే ఒక హెచ్చరిక, ఈ సమయంలో ఈ 4 రోజుల్లో నోరు కంటే మీ పనికి ఎక్కువగా ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే మీ విజయాన్ని అందరూ కూడా తట్టుకోలేరు. గాయం ఎందుకు లోతుగా ఉంటుంది, మార్పు ఎలా వస్తుందనేది ఎవరూ కూడా ఊహించలేరు. కాబట్టి మీ జీవితంలో ఎవరు నిజంగా ప్రేమను పంచుతున్నారు, ఎవరు పూర్తిగా విషయాన్ని నింపుతున్నారనేది మీరు కూడా తెలుసుకోలేరు. కాబట్టి సగం ప్రేమ, సగం అపనమ్మకంతో కాకుండా పూర్తిగా మీ గాయాలను మీరే పూర్తిగా మార్చుకునే విధంగా మంచి మందును మీరే కనుగొనాలి. మీరు ఎవరికో మీ మనసును పూర్తిగా ఇవ్వడం కాదు, మీ విలువను మీరు తగ్గించుకోవడం కాదు. ఇక నుండి మీ మనసును మీకే ఇచ్చుకోండి. మీ విలువను మీరే ఎక్కువగా గుర్తుంచుకోండి. మీకు సమయాన్ని కేటాయించుకోండి. ఇక ఇదంతా కూడా మీ లోపలే ఉంది, మీ చేతుల్లోనే ఉంది. మీరు నవ్వుతున్న గాయం అనేది పూర్తిగా మారిపోతుంది. కాబట్టి మనసులో ఎంత బాధ ఉన్నప్పటికీ మీరు మాత్రం పూర్తిగా మీ మనసును ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. అయితే ఇక్కడ ఒక నిజం అనేది బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ దశలో ఈ 4 రోజుల్లో మీరు ఎవరిని కూడా ప్రేమను అడగకండి. మీరు ప్రేమను ఎంచుకోండి. ఎందుకంటే మీరు కోరుకున్నటువంటి ప్రేమ కాదు, మీకు అవసరమైనటువంటి ప్రేమ ఇప్పుడు మీకు దగ్గరగా ఉంటుంది. భయం ఎందుకు పట్టుకుంటుంది, అది ఎలా పోతుంది అంటే బయట మీరు ధైర్యంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం భయంతో జీవిస్తుంటారు. రేపు ఏమవుతుందో, నా నిర్ణయం తప్పైతే మళ్ళా నష్టపోతానేమో అనేటటువంటి ఈ భయం మీకు ఎప్పుడూ కూడా కలుగుతూ ఉంది. ఇది మీ శత్రువు. కాబట్టి మీరు ఎక్కువగా భయాన్ని కాకుండా భయాన్ని తగ్గించుకోవడం కోసం ఆలోచించండి. మీరు ఒక్కసారిగా అప్పుడు బలంగా మారుతారు. అయితే మీరు కూలిపోను, నేను ఎక్కడా కూడా తగ్గిపోను అనే నమ్మకం కూడా మీరు కలిగి ఉంటారు. ఈ నమ్మకం మీ ముఖంలో తప్పకుండా కనిపిస్తుంది, మీ మాటల్లో వినిపిస్తుంది. మీ చుట్టూ ఉన్న వాళ్ళు కూడా ఈ మార్పును తప్పకుండా గమనిస్తారు. ఇది మీ లోపల జరిగేటటువంటి యుద్ధం, బయటకు మాత్రం ఎవరికీ కనిపించదు. కానీ మీ జీవితాన్ని నిశ్శబ్దంగా మార్చేసే రోజులండి రాబోతున్న ఈ 4 రోజుల్లో. సాధారణమైనటువంటి రోజులు కాదు ఇవి. మీ జీవితాన్ని మధ్యలో ఉన్నటువంటి ఒక వంతెనలాగా మీకు అనేక రకాల కష్టాల నుండి మీరు కింద పడకుండా పట్టుకోవడానికి సహాయంగా ఉండేటటువంటి ఒక గొప్ప వంతెన. మీరు తీసుకునే చిన్న నిర్ణయం కూడా మంచి ఫలితాన్ని అయితే ఇస్తుంది. మీరు ఏదైతే అంటే మీ మనసులో ఏదైతే కోరికలు ఉన్నాయో ఆ కోరికలు కూడా తీరేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకంతే చెప్పాలంటే ఇక మీరు మీ ఆలోచన విధానం కూడా పూర్తిగా మారిపోతుంది. మీ దారి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది మీకు తెలియకుండానే గొప్ప విధి మలుపుగా మీ జీవితంలో గుర్తుండిపోతుంది. మీపై ఉన్నటువంటి మాటలు ఎలా ఆగిపోతాయంటే ఎప్పుడూ కూడా మీరు అసలు ఊహించి ఉండరు. అంటే ప్రత్యక్ష శత్రువుల కంటే అదృశ్య శత్రువుల వల్ల మీరు ఎక్కువగా నష్టపోయారు. మీ ముఖం ముందు నవ్వినటువంటి వాళ్ళు మీ వెనుక మీ మీద మాటలు చెప్పినటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి. మీ పనిని తక్కువ చేసి మాట్లాడడం, మీ విజయాన్ని చిన్నదిగా చూపించడం, మీ తప్పు కాకపోయినా మీ మీద తప్పు అని చెప్పి మోపించడం, ఇవన్నీ కూడా మీ జీవితంలో చాలా రకాలుగా ఎదుర్కొన్నారు. కానీ మీరు ఒక పని చేశారు. మీరు ఎదురుగా మాట్లాడలేదు, మీరు ప్రతీకారం కూడా తీర్చుకోలేదు. మీరు మౌనంగా అన్నీ భరించారు. ఈ మౌనమే ఈ రోజున ఈ 4 రోజుల్లో మీకు బలాన్ని ఇవ్వబోతున్నాయి. ముఖ్యంగా మీ గురించి చెడుగా మాట్లాడే వాళ్ళల్లో మార్పు వస్తుంది. ఇప్పటి వరకు మీ మీద ఆరోపణలు చేసిన వాళ్ళే ఇప్పుడు సమాధానం చెప్పవలసినటువంటి స్థితిలో పడిపోతారు. మీరు ఏమీ చేయవలసిన అవసరం లేదండి. మీ పని, మీ నిజాయితీ, మీ నిలకడ ఇవన్నీ కలిపి మీ తరపున మాట్లాడబోతున్నాయి. కొంతమందికి మీ మీద చెప్పిన అబద్ధాలు వాళ్లకు భారంగా అనిపిస్తాయి. కొంతమందికి మీ దగ్గరకు వచ్చి మాట మార్చే పరిస్థితి వస్తుంది. ఇది ప్రతీకారం కాదు, ఇదే అసలైనటువంటి నిజమైన న్యాయం. మీరు గుర్తుంచుకోవాల్సిన విషయం, మీరు మౌనంగా ఉన్నప్పుడు విధి మీ తరపున పనిచేసింది. జీవితం ఎప్పుడూ కూడా బయటకు కనిపించినంత సులభం కాదు. మీరు కుటుంబం కోసం త్యాగం చేసినా అది గుర్తింపబడినటువంటి సందర్భాలున్నాయి. మీ మాటను తప్పుగా అర్థం చేసుకున్న సందర్భాలున్నాయి. దీనివల్ల మీరు మౌనంగా మారారు లేదా లోపలే బాధపడిపోయారు. కానీ ఈ 4 రోజుల్లో ఈ పరిస్థితి మారుతుంది. కుటుంబంలో ఒక పెద్ద మనసు బయటపడుతుంది. ఇప్పటి వరకు మీరు చెప్పాలనుకున్న మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఇప్పటి వరకు మీ బాధను పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు గమనించడం మొదలు పెడతారు. ఇది ఒక్కసారిగా జరిగే మార్పు అయితే కాదు, నెమ్మదిగా వచ్చే శాంతి. ఇంట్లో అనవసరమైనటువంటి వాగ్వాదాలు తగ్గుతాయి. నిశ్శబ్దంగా ఉన్న క్షణాలు పెరుగుతాయి. ఈ నిశ్శబ్దం శాంతితో నిండి ఉంటుందండి. మీరు ఒక్క విషయం అయితే అర్థం చేసుకుంటారు, ప్రతి పోరాటం గెలవాల్సిన అవసరం లేదు, కొన్ని వదిలేయడమే విజయం అని అర్థం చేసుకుంటారు. అయితే ఈ అర్థం మీ కుటుంబ బంధాలను మరింత ఎక్కువగా బలపరుస్తుంది. అలాగే శరీరం చెప్పే
చెప్పే సంకేతాలను కూడా మీరు గత కొన్ని రోజులుగా పట్టించుకోవడం లేదు. మీ శరీరాన్ని ఎప్పుడూ కూడా చివరి స్థానంలో పెడుతున్నారు. ముందు పని, ముందు బాధ్యత, ముందు ఇతరుల అవసరం, తర్వాతే మీరు మీ ఆరోగ్యంపై దృష్టి చూపిస్తున్నారు. కాబట్టి ఈ విషయం పట్ల కొంచెం జాగ్రత్తగా ఉండండి. చిన్న సమస్యలే పెద్ద సమస్యలుగా మారేటటువంటి సందర్భాలున్నాయి. నిద్రలేమి, అలసట, మనసు బరువుగా ఉండడం ఇవన్నీ కూడా శరీరం ఇచ్చేటటువంటి సంకేతాలు. అయితే మీరు వినిపించుకోవడం లేదు, అలాగే ఏమాత్రం పట్టించుకోవడం లేదు. మీ శరీరం మరలా మాట్లాడడం మొదలవుతుంది. ఇప్పుడు మీరు మీ శరీరం మాటలు వినగలిగేటటువంటి స్థితికి చేరుకుంటారు. పెద్ద ప్రమాదాన్ని కాకుండా మీరు మీ జీవన శైలిలో కొన్ని చిన్న చిన్న మార్పులు చేసుకోవడానికి కూడా సిద్ధంగా ఉంటారు. ఆరోగ్యం కూడా కొంచెం నెమ్మదిగా మెరుగుపడుతుంది. ఇది మందుల వల్ల కాదు, మీ అవగాహన వల్ల, మీ మనస్తత్వం వలన మీకు ఏర్పడేటటువంటి ప్రశాంతకరమైనటువంటి జీవన విధానం వలన. ఇక అలాగే ఈ 4 రోజుల్లో నిర్ణయం తీసుకోవడంలో ధైర్యంగా ఉండండి. నిర్ణయం తీసుకున్న తర్వాత అదే నిర్ణయం సరైందా కాదా అనేటటువంటి భయం కూడా మిమ్మల్ని వెంటాడవచ్చు. కానీ గత అనుభవాల మీద మీకు తెలిసినటువంటి ఒక అవగాహనే ఆ భయాన్ని తగ్గించడానికి ఉపయోగపడుతుంది. ఇక ముఖ్యంగా చెప్పాలంటే భగవంతుడు ఆలస్యం చేస్తాడు, కానీ ఏ విషయంలో కూడా మీకు అన్యాయం అయితే చేయలేదు. మీకు జరిగిన ప్రతి అనుభవం మిమ్మల్ని బలంగా చేయడానికి మాత్రమే. మీ విశ్వాసం తిరిగి మీకు అందించేలా, అందంగా మీ జీవితాన్ని ఉంచేలా భగవంతుడి యొక్క అనుగ్రహం మీకు ఒక్కొక్కసారి ఆలస్యంగా వచ్చినప్పటికీ అది అందంగానే వచ్చింది. మరి ఈ 4 రోజుల్లో మీ విశ్వాసమే మిమ్మల్ని కాపాడబోతుంది. మీ నమ్మకమే మిమ్మల్ని అందంగా నిలబెట్టబోతుంది. చాలా కాలం నుండి మీరు ఆశతో ఎదురు చూసినటువంటి కోరికలు కూడా నెరవేర్చుకునేటటువంటి అవకాశాలు ఈ 4 రోజులు కనిపిస్తున్నాయి. ఇంట్లో శుభకార్యాల సందడి మొదలవుతుంది. శుభకార్యం అంటే పెళ్లి మాత్రమే కాదు, పిల్లల చదువు, కొత్త ఇల్లు, కొత్త ప్రారంభం, కుటుంబానికి గర్వం తెచ్చేటటువంటి సంఘటనలు ఇవి కూడా శుభకార్యాలే. మరి ఇలాంటి విషయాలు కూడా ఇంట్లో జరగవచ్చు. అలాగే ఇంట్లో పెద్దలను గౌరవించండి. అలాగే మీ ఇంటి దైవాన్ని తప్పకుండా గౌరవించండి. ఇంటి దైవాన్ని తప్పకుండా పూజించడం, లేదంటే ఇంటి దైవం యొక్క నామస్మరణ చేసుకోవడం లాంటివి చేయండి. ఇంట్లో దీపం వెలిగించడం మనసును ప్రశాంతంగా ఉంచడానికి ఉపయోగపడుతుందని చెప్పాం కదా. ఈ 4 రోజులు ఉదయం సాయంత్రం తప్పకుండా దీపారాధన చేసుకోండి. భూమికి సంబంధించిన అలాగే గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో మీరు మంచి లాభాన్ని అయితే చూస్తారు. అలాగే మీ మనసు తెలియకుండానే చాలా ప్రశాంతతనైతే పొందుతుందండి ఈ 4 రోజుల్లో. అలాగే చివరి నిమిషంలో ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా ఈ 4 రోజుల్లో పూర్తవడం మీరు చూస్తారు. అలాగే ఈ 4 రోజుల్లో ఒక కదలిక అనేది మొదలవుతుంది. ఇది వెంటనే ఫలితం ఇవ్వకపోవచ్చు, కానీ మీకు మంచి మార్గం కనిపించేలా చేస్తుంది. ఇక చెప్పాలంటే ఈ 4 రోజుల్లో మీరు దగ్గరలో ఉన్నటువంటి వినాయకుడి యొక్క ఆలయాన్ని దర్శించండి. అలాగే హనుమాన్ చాలీసా చదవడం, వినడం ఇటువంటివి చేయండి. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి దీపారాధన చేయడం వలన ధైర్యం, ఆరోగ్యం మెరుగుపడతాయి. బుధవారం రోజున గణపతి శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరం కాబట్టి స్వామివారికి సంబంధించినటువంటి అష్టోత్తరాలను చదవడం లాంటివి చేయండి. ఇక అలాగే గురుబలం మీకు చాలా ముఖ్యం. దత్తాత్రేయ స్వామిని లేదా సాయిబాబా వారిని స్మరించుకోవడం వల్ల మీకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇక అలాగే నాగదేవతలకు స్వామివారికి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారికి విశేషమైనటువంటి పూజలు చేసుకోండి. పాలు, పూలు, అలాగే పసుపు కుంకుమలతో స్వామివారిని చక్కగా పూజించండి. అలాగే సుబ్రహ్మణ్య అష్టకం చదవడం కూడా చాలా మంచిదే. ఇక అలాగే లలితాదేవిని ఆరాధించండి. ఇది అత్యంత శక్తివంతమైనటువంటి రోజులు కాబట్టి లలితాదేవి ఆరాధన మీకు అద్భుతమైనటువంటి ఫలితాలను అందిస్తుంది. అంతేకాదండి, చాలా మంచి ఫలితాలను అయితే ఇస్తుంది. ఇక అలాగే ఓం శరవణ భవాయ నమః అనేటటువంటి మంత్రాన్ని 4 రోజుల్లో ఎక్కువసార్లు చదువుకోండి. ఇది మీకు విజయాన్ని, శత్రుజయాన్ని చేకూరుస్తుంది. రావి చెట్టు ముందు తప్పకుండా దీపం పెట్టుకోండి. తులసి మొక్క ముందు దీపం పెట్టుకోండి. అలాగే లక్ష్మీదేవి పటం ముందు ఆవు నేతితో దీపం వెలిగించడం వలన మీకున్నటువంటి ఆర్థిక సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటి తగ్గుతాయి. వీలు కుదిరితే ఈ 4 రోజుల్లో ఏదో ఒక సమయంలో పేదవారికి లేదా వికలాంగులకు మీకు తోచిన సహాయం అంటే ఆహారం లేదా వస్త్రదానం చేయడం వలన మీకు శనిగ్రహ అనుగ్రహం లభిస్తుందన్నమాట. ఇక అలాగే ఈ వీడియో చివరి వరకు వచ్చారంటే ఇది సాధారణ విషయం అయితే కాదండి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ చివరి వరకు వినే ఓపికను చూపించరు. కానీ మీరు వినగలిగారంటే మీ జీవితం మార్పుకు సిద్ధంగా ఉందని చెప్పి మీరు అర్థం చేసుకోండి. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాటలన్నీ కూడా మీ జీవితంలో జరిగి ఉండవచ్చు, కొన్ని జరగకుండా ఉండవచ్చు. అయితే ఇవన్నీ మీకు భయపెట్టడానికి కాదు, ఆశ చూపించడానికి, అంతకన్నా కాదు. మీ జీవితంలో జరుగుతున్నటువంటి కొన్ని నిజాలను మీకు అర్థం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపరంగా ఉండేటటువంటి మాటలు. మరి మీరు ఎంతకాలం మౌనంగా భరించారో మీకే తెలుసు. ఎవరికీ కనిపించని బాధలు మోసారు. ఇప్పుడు ఆ దశను ముగించుకొని మంచి దశలోకి అడుగు పెట్టబోతున్నారు. మీ నిర్ణయాలు బలపడతాయి. మీ జీవితంలో ఒక కొత్త దారి తెరుచుకుంటుంది. ఒక్కసారిగా అద్భుతం జరగడం కాదు, నెమ్మదిగా ఖచ్చితంగా మీ జీవితాన్ని మార్చే ప్రయాణం అయితే
ఇదేనని చెప్పి చెప్పుకోవచ్చు. మరి ఈ వీడియోలో ఒక్క మాటైనా మీ జీవితానికి సంబంధించినట్లుగా అనిపిస్తే మీకు అది గొప్ప సంకేతమే. మరి ఆ సంకేతాన్ని తక్కువగా తీసుకోకండి. ఇప్పుడు మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెబుతాను. ఈ 4 రోజుల్లో మీరు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తును నిర్ణయిస్తాయి. కోపంతో కాదు, భయంతో కాదు, ఆలోచనతో, శాంతితో, నమ్మకంతో ముందుకు వెళ్ళండి. మీ జీవితంలో జరిగిన ప్రతి బాధ మిమ్మల్ని మరింత బలంగా చేయడానికే, మీరు ఓడిపోవడానికి కాదు. మీరు బలంగా తయారవుతున్నారు. మరి ఇది నేను మీకు ఇచ్చినటువంటి కొన్ని గొప్ప సూచనలని నమ్మండి. ఎందుకంటే ఈ 4 రోజుల్లో మీరు అత్యంత గొప్ప శుభవార్తలను అయితే వినేటటువంటి యోగం కనిపిస్తుంది. మరి తెలుసుకున్నారు కదండి. ఈ వీడియో మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. ధన్యవాదాలు.